హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే లెక్సికల్ స్కోప్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ స్కోప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేంటంటే ఒక చిన్న కోడ్ రాశాను. అదేంటంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కాల్డ్ పేరెంట్. ఈ పేరెంట్ ఫంక్షన్ లోపల ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని టూ వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని అండ్ ఈ పేరెంట్ ఫంక్షన్ లోపల నేనేం చేశాను, చైల్డ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. నౌ ఇన్సైడ్ ద చైల్డ్ ఫంక్షన్ I created let full name is equals to and I am accessing the out of this child values. ఓకేనా, ఏవైతే చైల్డ్ బయట ఉన్న వేరియబుల్స్ ఉన్నాయో అవి యాక్సెస్ చేసుకుంటున్నా ఈ చైల్డ్ లోపల. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఫైనల్లీ ఐఎమ్ లాగింగ్ ద ఫుల్ నేమ్. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఐ కాల్ ద చైల్డ్ ఫంక్షన్. ఓకే, నౌ మీకు ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చూపిస్తాను. ఓకే, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. మనకి నేను చెప్పాను, ఏదైతే మనం ఇక్కడ కోడ్ రాస్తామో అదంతా గ్లోబల్ స్కోప్లో ఉండిద్ది. నౌ ఇక్కడ మనకి గ్లోబల్ స్కోప్ అనేది ఏంటంటే టూ పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. వన్ ఈజ్ స్క్రిప్ట్ స్కోప్ అండ్ విండో ఆబ్జెక్ట్. స్క్రిప్ట్ స్కోప్ ఏంటి, మనం ఏవైతే వేరియబుల్స్ వచ్చేసి లెట్ కాన్స్ట్ ఆర్ వేర్ యూస్ చేసుకొని అవుట్ ఆఫ్ ద ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటామో అవన్నీ స్క్రిప్ట్ స్కోప్ కింద వస్తాయి. ఏవైతే వేరియబుల్స్ మనం ఇన్సైడ్ ద ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటామో అవి లోకల్ స్కోప్ కింద వస్తాయి. ఏవైతే ఫంక్షన్స్ క్రియేట్ చేస్తామో అవి విండో ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఫంక్షన్ ఒకటే క్రియేట్ చేసాం కాబట్టి ఇవన్నీ విండో ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఓకే, నౌ సి నేను ఎప్పుడైతే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో పేరెంట్ ఫంక్షన్ని చూడండి. ఇక్కడ పేరెంట్ ఫంక్షన్కి పాయింట్ అయితే అయ్యింది. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద పేరెంట్ ఫంక్షన్. మీకు అబ్జర్వ్ చేస్తే స్కోప్లో నాకు ఏమి యాడ్ అయ్యింది, లోకల్ స్కోప్ అనేది యాడ్ అయింది. ఓకే, నౌ లెట్ మీ రైట్ హియర్. ఈ గ్లోబల్ స్కోప్లో నాకు ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఇలా లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అది మనకి ఈ గ్లోబల్ స్కోప్లోనే లోకల్ స్కోప్ లాగా క్రియేట్ అయితే అయ్యేది. నౌ ఈ లోకల్ స్కోప్లో నాకు ఏం వేరియబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే టూ వేరియబుల్స్ అయితే నాకు ఉన్నాయి కదా. ఓకే, నౌ ఈ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏబిసి, లాస్ట్ నేమ్ వచ్చేసి డిఈఎఫ్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈ అసైన్ చేస్తాను చూడండి. ఈ లోకల్ స్కోప్లో నాకు ఇనిషియల్గా మెమరీ ఫేజ్లో అన్డిఫైన్డే ఉండేది. ఎప్పుడైతే మనం కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లోకి వెళ్తామో అప్పుడు వాల్యూస్ అనేది అసైన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏబిసి, లాస్ట్ నేమ్ వచ్చేసి డిఈఎఫ్. ఓకే, నౌ ఐఎమ్ ఫైనల్లీ కాలింగ్ ద చైల్డ్ ఫంక్షన్. ఓకేనా, చైల్డ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను విచ్ వాజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద పేరెంట్ ఫంక్షన్. ఇక్కడ మీరు స్కోప్ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్కోప్ అనేది నేను ఎప్పుడైతే స్కోప్ లైక్ చైల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో నాకు ఏదైతే పేరెంట్ ఫంక్షన్ ఉందో అది క్లోజర్ కింద ఉందన్నమాట. ఓకేనా, క్లోజర్ అయ్యింది క్లోజర్ స్కోప్. నౌ నాకు ఈ లోకల్ స్కోప్ అంటే బిఫోర్ ఇది లోకల్ స్కోప్ కదా, ఈ లోకల్ స్కోప్లోనే నాకు ఇంకొక లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇంకొక లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అయ్యింది. ఎప్పుడైతే నేను చైల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో నాకు ఈ లోకల్ స్కోప్లో ఇంకొక లోకల్ స్కోప్ క్రియేట్ అయ్యి అండ్ ఇది ఏదైతే లోకల్ స్కోప్ ఉందో అది క్లోజర్ కింద రీనేమ్ అయ్యింది. నౌ ఐఎమ్ యాక్సెసింగ్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ విచ్ వాస్ అవైలబుల్ ఇన్సైడ్ ద క్లోజర్ స్కోప్. ఓకే, మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి అండ్ ఈ పేరెంట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ని మనం ఈ లోకల్ స్కోప్లో యాక్సెస్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ స్కోప్ ఏదైతే ఉందో అది లెక్సికల్ స్కోప్ అంటాము. ఓకేనా, ఇది ఏదైతే క్లోజర్ స్కోప్ ఉందో దాన్ని మనం లెక్సికల్ స్కోప్ అంటాము. ఓకేనా, లెక్సికల్ స్కోప్ అంటాము.
అంటే ఏం లేదండి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను కదా! పేరెంట్ ఫంక్షన్‌ని అండ్ ఈ పేరెంట్ ఫంక్షన్‌లో 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అండ్ నేను ఒక చైల్డ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఈ చైల్డ్ ఫంక్షన్ లోపల ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఐ యామ్ యాక్సెసింగ్. ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎక్కడున్నాయి? ఔట్‌సైడ్ ద చైల్డ్ ఫంక్షన్. ఇప్పుడు ఇవి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ లెక్సికల్ స్కోప్ అయితే అవుతాయి. ఓకే. ఇవన్నీ మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ లెక్సికల్ స్కోప్ అవుతాయి. ఎప్పుడవుతాయి లెక్సికల్ స్కోపు? మనం ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి అండ్ ఈ ఫంక్షన్‌లో మనం ఈ ఏదైతే మనం పేరెంట్ ఫంక్షన్‌లో వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నామో అవన్నీ లెక్సికల్ స్కోప్ అవుతాయి. దేనికి లెక్సికల్ స్కోప్ అవుతాయి? ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఈ వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అవుతాయి. ఓకేనా? ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఈ వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అవుతాయి. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను లెక్సికల్ స్కోప్ అంటే. నౌ ఈ లోకల్ స్కోప్‌లో నేను ఈ లెక్సికల్ స్కోప్‌లో ఉన్న వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకోగలను. ఓకే. సో, నేను ఇప్పుడు అంతే కదా! ఒక స్కోప్ క్లోజర్ అనే స్కోప్ ఉంది. ఈ క్లోజర్ స్కోప్‌లోనే ఒక లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అయింది. అండ్ నేను ఈ క్లోజర్ స్కోప్‌లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి ఈ లోకల్ స్కోప్‌లో యాక్సెస్ అయితే చేసుకోగలను నేను. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ ఫంక్షన్‌కి బయట ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ ఓకేనా? ఇవన్నీ లెక్సికల్ స్కోప్ అవుతాయి ఈ ఫంక్షన్‌కి. ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఏదైతే బయట వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అవుతాయి ఈ చైల్డ్ ఫంక్షన్‌కి. ఓకే. నౌ ఈ లెక్సికల్ స్కోప్ అనేవి నేను ఎక్కడ యాక్సెస్ చేసుకోగలనంటే ఇన్‌సైడ్ ద చైల్డ్ ఫంక్షన్. ఓకేనా? ఇన్‌సైడ్ ద చైల్డ్ ఫంక్షన్ ఐ కెన్ యాక్సెస్. సో, నేనేం చేశాను ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఈ లెక్సికల్ స్కోప్‌లో ఉన్నాయి కదా! అండ్ అవి ఎక్కడ నేను యాక్సెస్ చేసుకుంటున్నాను? ఈ లోకల్ స్కోప్‌లో యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే. నేను ఏంటంటే మనకి క్లోజర్ కాన్సెప్ట్స్ ఎక్కువగా తెలుసుకోవాలి. దానికంటూ ఒక సెపరేట్ వీడియో చేయాలి. ఓకేనా? అది లెంతీ వీడియో. సో, అదేంటంటే మనకి ఆహ్, ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఇంకొంచెం డీటెయిల్‌గా కవర్ అయినప్పుడు నేను చెప్తాను. ఓకే. సో, ఇంకా ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది కవర్ అవ్వలేదు. జస్ట్ మీకు ఏంటంటే ఈ స్కోప్స్ గురించి కవర్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇదనమాట. లెక్సికల్ స్కోప్ అంటే ఏమి లేదండి. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి అండ్ ఆ ఫంక్షన్‌కి పైన ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఓకేనా? అవన్నీ లెక్సికల్ స్కోప్ అవుతాయి. దేనికి? ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఇవన్నీ లెక్సికల్ స్కోప్ అయితే అవుతాయి. ఓకే. ఎందుకు లెక్సికల్ స్కోప్ అంటాము? ఎందుకు లెక్సికల్ స్కోప్ అంటామంటే ప్రెజెంట్ మీకు చెప్పలేను. ఎందుకంటే క్లోజర్ కాన్సెప్ట్ అప్పుడు నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. ఎందుకు లెక్సికల్ స్కోప్ అంటామనేది. ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైందనుకుంటున్నాను. ఓకే. లెక్సికల్ స్కోప్ అంటే ఏమి లేదు. ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఇవన్నీ లెక్సికల్ స్కోప్ అయితే అవుతాయన్నమాట. నౌ సీ ఇక్కడ నేను ఫుల్ నేమ్ తీసుకున్నాను. అండ్ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ దట్. ఈ ఫుల్ నేమ్ అనేది నాకు అసైన్ అయింది. నౌ ఐ యామ్ కన్సోల్ డాట్ లాగ్ చేశాను. ఓకే. కూల్. చైల్డ్ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చైల్డ్ ఫంక్షన్ కంప్లీటెడ్. ఇక్కడ నాకు లోకల్ స్కోప్ ఉంది. అంటే ఇక్కడ ఏదైతే లోకల్ స్కోప్ ఉందో అది అయితే డిలీట్ అయిపోయింది. నౌ ఇక్కడ లోకల్ క్లోజర్ స్కోప్ ఏదైతే ఉందో అది లోకల్ స్కోప్ కింద రీనేమ్ అయ్యింది. ఓకే. నౌ సీ ఆహ్, నౌ ఈ పేరెంట్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. నాకు ఓన్లీ ఫైనల్‌గా గ్లోబల్ ఫంక్షన్ అయితే ఉంది. ఇది కూడా డిలీట్ అయిపోయింది. ఓకే. నౌ బ్లాక్ స్కోప్ అంటే ఏమీ లేదు. ఓకే. బ్లాక్ స్కోప్ అంటే సీ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ లోపల లెట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ ఎలా క్రియేట్ చేయాలంటే 2 కర్లీ బ్రేసెస్ లోపల మనం ఏదైతే కోడ్ రాస్తామో అది బ్లాక్ లెవెల్ అనమాట. ఓకేనా? 2 కర్లీ బ్రేసెస్ లోపల ఏదైతే మనం కోడ్ రాస్తామో అది బ్లాక్ లెవెల్. నౌ నేనేం చేస్తున్నానంటే కాన్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10
అండ్ కాన్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు 30 అండ్ కాన్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అండ్ ఐఎమ్ లాగింగ్ ద సమ్. ఓకే. జస్ట్ ఎ మినిట్. యాహ్! కూల్. ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను ఫాస్ట్‌గా చెప్తాను. ఓకే. యాహ్! ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం కాల్ అయితది? పేరెంట్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఎప్పుడైతే పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితదో మనకి ఏంటి లోకల్ స్కోప్ అనేది క్రియేట్ అవుతది. అండ్ ఈ లోకల్ స్కోప్‌లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అవి అసైన్ అవుతాయి. వాల్యూస్ అనేది అసైన్ అవుతది. మనం ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూషన్ చేస్తామో చూడండి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది అసైన్ చేస్తాను. అండ్ డెఫ్ కూడా నేను అసైన్ చేస్తున్నాను. ఫైనల్లీ నాకు ఇక్కడ చూస్తే నేను ఎప్పుడైతే బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానో ఇక్కడ నాకు బ్లాక్ స్కోప్ అయితే క్రియేట్ అయింది. ఓకే. ఈ బ్లాక్ స్కోప్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఈ బ్లాక్ స్కోప్ ఎక్కడుండిద్ది? ఈ లోకల్ స్కోప్‌లోనే నాకు ఒక బ్లాక్ స్కోప్ అయితే క్రియేట్ అయ్యింది. నౌ సీ ఆహ్, ఓకే. అండ్ ఐఎమ్ అసైనింగ్ ద A and B value. A, B and some value and ఐఎమ్ ప్రింటింగ్ ద సమ్ వాల్యూ ఆల్సో ఇన్ ద కన్సోల్. 40 అయితే వచ్చింది. అట్ ద ఫైనల్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద చైల్డ్ ఫంక్షన్ ఆల్సో. ఓకే. యాహ్! ఇలా బ్లాక్ స్కోప్ అయితే ఉండిద్ది. నౌ సీ నేనేం చేస్తానంటే కన్సోల్.లాగ్ ఫస్ట్ నేమ్ అని ఓకేనా? ఫస్ట్ నేమ్ యాక్సెస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బ్లాక్ బయట నేనేం చేస్తున్నానంటే కన్సోల్.లాగ్ సమ్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నా. చూడండి. ఈ బ్లాక్ బయట నేను సమ్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నా. అండ్ బ్లాక్ లోపల నేను ఫస్ట్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నా. లెట్ మీ ఆన్ ద డీబగ్గర్ అండ్ ఎగ్జిక్యూట్ వన్ బై లైన్ బై లైన్. సో, డీబగ్గర్ అయితే ఆన్ చేశాను. అండ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. పేరెంట్ ఫంక్షన్ అయితే కాల్ అయింది. యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి ఇక్కడ ఏదైతే పిక్చర్ ఉందో అలానే ఉంది. నౌ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అసైన్ చేస్తాను చూడండి. ఓకే. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అసైన్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను బ్లాక్‌ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ అసైన్ చేశాను. అండ్ ఆల్సో బి వాల్యూ కూడా అసైన్ చేశాను. అండ్ నౌ చూస్తే నేను సమ్ వాల్యూ కూడా అసైన్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నాను. యాక్సెస్ అయిద్దా లేదా అంటే డెఫినెట్‌లీ చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు కన్సోల్.లాగ్ ఓపెన్ చేస్తాను. ఏబీసీ అయితే ప్రింట్ అయింది. యాక్సెస్ అయ్యిద్ది. ఎందుకు యాక్సెస్ అయ్యిద్దంటే ఈ లోకల్ స్కోప్‌లో నాకు ఒక బ్లాక్ స్కోప్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ లోకల్ స్కోప్‌లోనే ఉంది కదా! ఈ బ్లాక్ స్కోప్ అనేది. సో, ఇక్కడ మనం ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి మనం యాక్సెస్ చేసుకోగలము. ఓకే. నౌ సీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయితే ఈ బ్లాక్ అయితే ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ బ్లాక్ బయట నేనేం చేశాను, ఇక్కడ బ్లాక్ లోపల ఏవైతే క్రియేట్ అయిందో సమ్ అది ప్రింట్ చేస్తున్నాను. ఓకే. నాకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే సమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. నాకు ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే సమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందంటే సి మనం సమ్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాము? ఇక్కడ క్రియేట్ చేసింది. సమ్ ఈస్ ఈక్వల్స్ టు కే ప్లస్ బి అని ఈ బ్లాక్ స్కోప్‌లో క్రియేట్ చేసాం. బట్ మనం ఎక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాము? లోకల్ స్కోప్‌లో యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే బయట ఈ బ్లాక్ లెవెల్ బయట యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం బ్లాక్ లెవెల్ బయట యాక్సెస్ చేసామో బ్లాక్ వేరియబుల్స్‌ని అప్పుడు మనకి ఇలాంటి ఎర్రర్స్ అయితే రైజ్ అవుతాయి. మనం ఏంటంటే ఏవైతే వేరియబుల్స్ బ్లాక్ లోపల క్రియేట్ చేసామో ఓకేనా? ఏవైతే వేరియబుల్స్ బ్లాక్ లోపల క్రియేట్ చేసామో అవన్నీ ఒక బ్లాక్ లోపలే మనం ఎగ్జిక్యూట్ అయితే ఆర్ యాక్సెస్ అయితే చేసుకోగలము. ఓకే. ఔట్ ఆఫ్ ద బ్లాక్ వి కెనాట్ యాక్సెస్ దెమ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్లాక్ స్కోప్ అనేది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక బ్లాక్ తీసుకొని లాగ్ సమ్ అనేది యాక్సెస్ చేసుకుంటాను. ఈ సమ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. సి ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్.
ఓకే. ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. అబ్జర్వ్ ద స్కోప్ ఓన్లీ గ్లోబల్ స్కోప్ ఉంది. పేరెంట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అండ్ సి ఆహ్, ఏ, బి అండ్ సమ్ అండ్ ఐ యామ్ యాక్టెడ్ ద ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఫస్ట్ నేమ్ ప్రింట్ చేశానో నాకు ఆటోమేటిక్‌గా ఈ సమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది చూడండి. ఓకే. ఇప్పుడు కన్సోల్.లాగ్ ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇంకా ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాలేదు. నేను ఎప్పుడైతే ఈ బ్లాక్ లెవెల్ ఒక బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ చేసి అండ్ ఐ యామ్ యాక్సెసింగ్ ద ఔటర్ బ్లాక్‌లో ఉన్న సమ్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాను. చూడండి. అంటే ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఒక బ్లాక్ ఉందో ఈ బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ అయింది. సారీ. ఈ బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ క్రియేట్ అయిపోయి అండ్ హియర్ వి ఆర్ యాక్సెసింగ్ సమ్. యాక్సెస్ అయిద్దా లేదా అంటే సి నేనెప్పుడైతే సమ్ అనేది ప్రింట్ చేశానో నాకు 40 అయితే వచ్చింది. ఎందుకు యాక్సెస్ అయిందంటే ఒక బ్లాక్ లోపలే కదా ఇంకొక బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? అంటే ఒక బ్లాక్ లోపలే ఇంకొక బ్లాక్ క్రియేట్ చేసుకొని ఈ బ్లాక్‌లో ఉన్నయి యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే మనకి యాక్సెస్ అయింది. బట్ ఔట్ ఆఫ్ ద బ్లాక్ వి కెన్ నాట్ యాక్సెస్ దెమ్. ఇన్‌సైడ్ ద బ్లాక్ వి కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఓకే. సో, ఇలా బ్లాక్ స్కోప్ అయితే ఉండిద్దనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లెక్సికల్ స్కోప్‌కి అండ్ బ్లాక్ స్కోప్‌కి డిఫరెన్స్. బ్లాక్ స్కోప్ అంటే ఏం లేదండి. ఒక బ్లాక్‌లో మనం ఏవైతే వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటామో, ఆ బ్లాక్ లోపలే మనం యాక్సెస్ అయితే చేసుకోగలము. ఓకేనా? ఔట్ ఆఫ్ ద బ్లాక్ వి కెన్ నాట్ యాక్సెస్ దెమ్. లెక్సికల్ స్కోప్ అంటే ఏం లేదు. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి అండ్ ఈ చైల్డ్ ఫంక్షన్‌లో మనం ఏవైతే పేరెంట్ ఫంక్షన్‌లో క్రియేట్ చేసుకున్న వేరియబుల్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నామో అండ్ ఈ పేరెంట్ ఫంక్షన్‌లో ఉన్న వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అవుతాయి. దేనికి? ఈ చైల్డ్ ఫంక్షన్‌కి ఈ వేరియబుల్స్ అనేవి లెక్సికల్ స్కోప్ అయితే అవుతాయి. ఓకేనా? సో, ఇదనమాట లెక్సికల్ స్కోప్‌కి అండ్ బ్లాక్ స్కోప్‌కి ఆహ్, డిఫరెన్స్ గాని, ఏదైనా లైక్ డెఫినిషన్ గాని ఇది. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లెక్సికల్ స్కోప్‌కి, బ్లాక్ స్కోప్‌కి. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అర్థం కాలేదని. ఏ కాన్సెప్ట్ అయినా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అగైన్ రీమేక్ చేస్తాను వీడియోని. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.